VRTV Telugu News. జై భీమ్. మళ్ళీ ఈరోజు దళితులంతా, అందులో ఎస్సీ కులంలో ఉన్నట్టు వ్యక్తులంతా కూడా చాలా కులస్తులంతా చాలా బాధతో గాథతో మళ్ళీ ఈరోజు ఆర్డీఓ ఆఫీస్కి రావడం జరిగింది. మళ్ళీ అందుకు కారణము ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వము ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలు మరి వారికి నచ్చినట్టుగా వారి వచ్చిన దాంతో ఉద్యోగాలు చేసుకుంటూ రాకపోని మళ్ళీ ఇంకా అభివృద్ధికి నోచుకోలేని స్థితిలో ఇంకా ఉండగానే మళ్ళీ ఈ 2 కులాలను తీసుకొని వచ్చేసి మళ్ళీ దీంట్లో ఎస్సీ జాబితాలో ఈరోజు కలిపినారు. అయితే ఎస్సీ జాబితాలో కలిపినటువంటి మాదారి కురుబ కులాలను కలపడంలో మాకు ఏమాత్రం అభ్యంతరం లేదు. మరి ఈ కులాలను అడ్డం పెట్టి ఒరిజినల్గా ఉన్నటువంటి కురువులను మళ్ళీ ఈరోజు ఎస్సీ సర్టిఫికేట్ తీసుకునే దాంట్లో వెసులుబాటు ఉంది కనుక అందులో దానికి మేము పూర్తి వ్యతిరేకిస్తూ ఈరోజు ఆర్డీఓ గారికి ఒకటి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి ఆల్రెడీగా బలవంతంగా ఉన్నటువంటి అంటే ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ మరి అన్నిట్లో కూడా వీళ్ళు బలంగా ఉన్నారు కాబట్టి ఎస్సీ జాబితాలోకి వీళ్ళు కూడా వచ్చినట్లయితే కింద పూర్తిగా వెనుకబడితనము మళ్ళీ ఏ దానికైతే 0 నుంచి మేమైతే మాత్రానికి ఎదగడానికి ఆస్కారం అయితే ఉందో మళ్ళీ తిరిగి అదే 0లోకే వెళ్ళిపోయేదానికి ఆస్కారం ఉంది కనుక మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు 7వ తారీఖు లాస్ట్ డేటుగా దాన్ని ప్రకటించారు. మరి ఇంకా దీన్ని పొగిడించి మళ్ళీ ఇలాంటివి ఇది జరుపుకోకున్నట్లా చూడాలని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ, అధికారులకు హెచ్చరిస్తూ మళ్ళీ ఈ రాబోయే రోజుల్లో మళ్ళీ ఇదే కంటిన్యూ సాగినట్లయితే ప్రజా సంఘాలను కానీ దళిత సంఘాలను కానీ మిగతా వాళ్ళని కూడా ప్రభుత్వాలను కూడా డిమాండ్ చేసేదానికి ధర్నా చేసేదానికి మేము పూర్తి స్థాయిలో ఉద్యమం తీసుకొని పోయి ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన దళిత సంఘాల నాయకులకు, ప్రజా సంఘాల నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. ఈ ఉపకులాలన్నిటినీ సర్వే చేసి నివేదిక ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయితే విజ్ఞప్తిలో కుర్వ వీళ్ళు బీసీ గజెట్లో ఉన్నారు. అలాంటి వారు ఎస్సీ కులగణంలో చేర్చారు. ఇక్కడ మా గుంటకల్ డివిజన్లో 37 వార్డులో చాలామంది కుర్వలు వీళ్ళు బీసీలో ఉన్న వాళ్ళని ఎస్సీలో చేర్చినారు. కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం. నిజమైన మాదారి కుర్వ గజెట్లో ఉన్నారు. వాళ్ళు ఎస్సీ గజెట్లో వాళ్ళు అత్యంత ఊరికి దూరంగా షెడ్యూల్డ్ ఏరియాలో వాళ్ళు గొర్రెలు కాచుకుంటూ జీవనం సాగించే వాళ్ళు నిజమైన వాళ్ళు అయితే వాళ్ళని అడ్డం పెట్టుకొని ఇక్కడ బలవంతులుగా ఎదిగిన బీసీలు కురుబ సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఎస్సీ జాబితాలో చేర్చినారు ఈ కులగణంలో. కాబట్టి దీన్ని వెంటనే తొలగించి అసలైన నిరుపేదలైన ఎస్సీలు మాదిగల మాలలకు న్యాయం చేయాలని చెప్పేసి, ఈ 59 ఉపకులాలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతూ వినతిపత్రం మన ఆర్డీఓకి సమర్పించడం జరిగింది. సోదరులారా, కేవలం అంటరానితనానికి గురయ్యి గుడికి బడికి కుల వివక్షకు గురైన కులాలను మాత్రమే రాజ్యాంగంలో ఎస్సీలుగా పొందుపరిచినారు. అయితే
వీళ్ళు బీసీలు బలవంతులై ఉండి ఆర్థికంగా ఎదిగి సామాజిక పరంగా ఎదిగి రాజకీయంగా ఎదిగి ఇలాంటి బలవంతులు మా ఎస్సీ గజెట్ను వాడుకొని ఎస్సీలుగా కురుబలు కొంతమంది మాదాసి కురుబ మాదారి కురుబ అని దొంగదారిలో అడ్డదారిలో వస్తున్నారు. కాబట్టి ఇది తప్పు. నిజమైన ఎస్సీలకు మాత్రమే న్యాయం కల్పించాలని చెప్పేసి ఈ నివేదిక కూడా నిజమైన ఎస్సీలకు మాత్రమే అవకాశం కల్పించి ఈ ఎస్సీ గజెట్ను మరొకసారి ఈ కులగణను పరిశీలించి ఇక్కడ జరుగుతున్న మోసాన్ని అరికట్టవలసిందిగా ఆర్డీఓకు అన్ని దళిత ప్రజా సంఘాల ఐక్యతతో మేము ఎస్సీ సంఘాల ఐక్యతతో ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సోదరులారా, వర్ధిల్లాలి ఎస్సీల ఐక్యత, వర్ధిల్లాలి. ఎస్సీలకు సంబంధించిన కులగణన జరగడం జరిగింది. ఆ కులగణనలో మాదాసి కురువ మాదారి కురువ ఎస్సీ జాబితాలో ఉంది. కానీ ఆ మాదాసి కురువ మాదారి కురువ కులాన్ని అడ్డుపెట్టుకొని బీసీ సామాజిక వర్గం చెందినటువంటి కురువలు వాళ్ళు ఎస్సీ జాబితాలో అధికారుల ద్వారా ప్రమేయం ఏం చేశారో ఏమి తెలియదు, కానీ అధికారుల ద్వారా ఎస్సీ సర్టిఫికేట్లు పొంది ఈరోజు ఎస్సీ జాబితాలో వాళ్ళ పేర్లు వచ్చే విధంగా ప్రతి గుంటకల్లోనే ప్రతి పంచాయతీ ప్రతి సచివాలయంలో ప్రతి గ్రామంలోన మాదాసి కురువ మాదారి కురువ సంబంధించిన సామాజిక వర్గం సుమారుగా 150 కుటుంబాలు 100 కుటుంబాలు 200 కుటుంబాలు అంటూ ఈ కురుబలు బీసీ సమాజంలో చెందినటువంటి వ్యక్తులందరూ ఎస్సీ జాబితాలు పొందడం జరిగింది. దీనివల్ల మా ఎస్సీ సమాజంలో చెందినటువంటి మిగతా కులాలు రిజర్వేషన్లు పొందే అర్హత లేకుండా పోతుంది. ఎందుకంటే బలవంతులైనటువంటి డబ్బు పరంగా కానీ సామాజిక పరంగా కానీ అన్ని రకాలంగా బలంగా ఉన్నటువంటి ఈ బీసీ సమాజం చెందినటువంటి కురుబలు ఎస్సీల జాబితా రావడం వల్ల మా అనగాని కులాలైనటువంటి మిగతా కులాలు లబ్ధి పొందే అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి ఈరోజు మన ఆర్డీఓ గారికి ఈ జాబితాలోంచి వాళ్ళని తొలగించే విధంగా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అన్ని ప్రజా సంఘాలు ఈరోజు ఒకటిగా వచ్చి ఐక్యతతో వచ్చి ఇవ్వడం జరిగింది. కాబట్టి ముందు రాష్ట్ర వ్యాప్తంగా